హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 21st నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో ఈ పీడిఎఫ్ను ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. తాజాగా అరేస్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు ఈ సూర్యుని నుండి వచ్చే సోలార్ రేస్ ను పునర్నిర్మించడం జరిగింది. 100 సంవత్సరాలకు పైగా వీటిని అనాలిసిస్ చేయడం జరిగింది. ఏ శాస్త్రవేత్తలు తాజాగా అనాలిసిస్ చేయడం జరిగింది అంటే అరైస్ మరియు ఐఐఏ శాస్త్రవేత్తలు ఈ సూర్యుడిపై అనాలిసిస్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉంది అంటే తమిళనాడులోని పళని హిల్స్ వద్ద ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1899లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, దీన్ని 1899లో స్థాపించడం జరిగింది. ఏ సంస్థ దీన్ని నిర్వహించడం జరుగుతుంది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వారు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వారు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంది అంటే తమిళనాడులోని పళని హిల్స్ వద్ద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1899లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత ఓల్డ్ సోలార్ అబ్జర్వేటరీ. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సోలార్ అబ్జర్వేటరీ. ఎక్కడ ఉండడం జరిగింది అంటే పళని హిల్స్, తమిళనాడు. దీని యొక్క నేమ్ ఏమిటి అంటే కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ. దీన్ని 1899లో ఏర్పాటు చేయడం జరిగింది కదా. ఎప్పటి నుంచి ఇది ప్రారంభం అవ్వడం జరిగింది అంటే 1904 నుంచి ఇది ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, 1904 నుంచి ఇది ప్రారంభం అవ్వడం జరిగింది. ఇది తాజాగా 120 ఏళ్లకు పైగా సౌర డేటాను అనలైజ్ చేయడం జరిగింది. ఓకే, ఇది తాజాగా 120 ఏళ్లకు పైగా తన దగ్గర ఉన్న సౌర డేటాను మొత్తం కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే ఇది అతి పెద్దది. ఓకే, ఈ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ అనేది ప్రపంచంలోనే అతి పెద్దది. తాజాగా ఇది డేటా మొత్తం డిజిటలైజ్ చేయబడడం జరిగింది. ప్రపంచ శాస్త్రవేత్తలకు దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ డేటాను మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ మిసైల్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా యుఎస్ఏ అనేది జావెలిన్ మిసైల్స్ ను భారతదేశానికి విక్రయించడానికి ఆమోదం తెలపడం జరిగింది. ఓకే, యుఎస్ఏ ప్రభుత్వం అనేది ఈ జావెలిన్ మిసైల్స్ ను భారత్ కు విక్రయించడానికి ఆమోదం తెలపడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో అబ్జర్వ్ చేస్తే ఈ జావెలిన్ మిసైల్స్ అనేవి ఒక యాంటీ ట్యాంక్ మిసైల్స్. ఓకే, ఇవి ఒక యాంటీ ట్యాంక్ మిసైల్స్. ఎవరు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది అంటే యుఎస్ఏ అనేది దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భారత రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు భారత్ యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం జరుగుతుంది. ఇక్కడ తాజాగా యుఎస్ఏ అనేది ఏ మిసైల్స్ భారతదేశానికి విక్రయించడానికి ఆమోదం తెలపడం జరిగింది అంటే జావెలిన్ మిసైల్స్. దీన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? అమెరికాకు చెందిన రేథియన్ మరియు లాక్హీడ్ మార్టిన్ కంపెనీ వాళ్ళు ఈ మిసైల్స్ ను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ మిసైల్స్ అనేవి మానవ పోర్టబుల్ మరియు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్. ఇవి హ్యూమన్స్ క్యారీ చేసే విధంగా ఈ మిసైల్స్ అనేవి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్. వీటిని అధికంగా ట్యాంక్స్ ను నిర్వీర్యం చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. దీని ద్వారా భారీ సాయుధ ట్యాంకులు, ఆర్మ్డ్ వాహనాలను, కోటలు, బంకర్లు, హెలికాప్టర్లను కూడా లక్ష్యంగా చేసుకుని నిర్వీర్యం చేసే కెపాసిటీ అనేది ఈ మిసైల్స్ కు ఉండడం జరిగింది. యుఎస్ఏ అనేది దీనిని 1996 నుంచి ఉపయోగించడం జరుగుతుంది. యుఎస్ఏ అనేది ఈ మిసైల్స్ ను 1996 నుంచి ఉపయోగించడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేస్తే దీని యొక్క పరిధి అనేది 2.5 కిలోమీటర్స్ వరకు ఉండడం జరుగుతుంది. మ్యాక్సిమం గా 4 కిలోమీటర్స్ వరకు ఈ మిసైల్స్ అనేవి వెళ్ళడం జరుగుతుంది. దీని యొక్క బరువు ఎంత అంటే 5.1 kg. ఓకే, హ్యూమన్స్ క్యారీ చేసే విధంగా దీని యొక్క బరువును ఉండడం జరిగింది. 5 kgల బరువుతో ఈ మిసైల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇది సాఫ్ట్ లాంచ్ మెకానిజం, అంటే ఎటువంటి ప్రదేశం నుంచైనా దీన్ని లాంచ్ చేసే విధంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ మిసైల్స్ అనేవి ఫైర్ అండ్ ఫర్గెట్. ఇది ఒకసారి ఫైర్ చేసిన తర్వాత అది టార్గెట్ ను ఖచ్చితంగా హిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది జిపిఎస్ ద్వారా ట్రావెల్ చేసి ఆ టార్గెట్స్ ని హిట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఒక ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్స్. దీన్ని ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది అంటే యుఎస్ఏ అనేది అభివృద్ధి చేయడం జరిగింది. తాజాగా భారతదేశానికి ఈ మిసైల్స్ విక్రయించడానికి ఆమోదం అనేది తెలపడం జరిగింది.
నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ మనం అబ్జర్వ్ చేస్తే సాగర్ కవచ్ ఎక్సర్సైజ్ అనేది తాజాగా తమిళనాడులో ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, తమిళనాడులోని కడలూరు మరియు విల్లుపురం జిల్లాలో ఈ సాగర్ కవచ్ అనేది తాజాగా ప్రారంభం అవ్వడం జరిగింది. దీన్ని ఎవరు నిర్వహించడం జరుగుతుంది అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ సాగర్ కవచ్ను నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం ఈ సాగర్ కవచ్ను తీసుకురావడం జరిగింది అంటే తీర ప్రాంతాల్లో సముద్ర తీర ముప్పులు, చొరబాట్లు మరియు ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ను ప్రతి సంవత్సరం కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు ప్రారంభించడం అంటే తీసుకురావడం జరిగింది. ఆఫ్టర్ మనకి 26/11 అటాక్స్ తర్వాత ఈ సముద్ర తీరాల్లో గస్తీ కాసేందుకు ఈ సాగర్ కవచ్ వంటి ఎక్సర్సైజ్ను ప్రతి సంవత్సరం కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చొరబాటుదారులను అరికట్టడానికి మరియు సముద్ర తీర ముప్పులను నిరోధించడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. దీని యొక్క లక్ష్యాలు మనం అబ్జర్వ్ చేస్తే తీర ప్రాంత భద్రతకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOPలను పరీక్షించడం మరియు మెరుగుపరచడం జరుగుతుంది. అంటే ఈ సిస్టమ్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఏ విధంగా వర్క్ అవుతున్నాయి, ఫ్యూచర్లో దీన్ని ఏ విధంగా వీటిని అప్గ్రేడ్ చేయాలి అనే దానికోసం ఈ ఎక్సర్సైజెస్ను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సాగర్ కవచ్ను ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే తమిళనాడులోని కడలూరు మరియు విల్లుపురం జిల్లాలో నిర్వహించడం జరిగింది. ఎవరు ఆర్గనైజ్ చేయడం జరిగింది అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఈ సాగర్ కవచ్ను ఆర్గనైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ రిపోర్ట్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్ అనేది విడుదలవడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ రిపోర్ట్ను ఏ సంస్థలు విడుదల చేయడం జరిగింది అంటే UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ మరియు క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయిలేషన్ వాళ్ళు ఈ గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ సంస్థ ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా మీథేన్ ఉద్గారాలపై పురోగతిని వివరించడం మరియు మిగిలిన కార్యాచరణ అవసరాలను హైలైట్ చేయడం ఈ రిపోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భారతదేశం యొక్క స్టేటస్ని మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మీథేన్ ఉద్గారిగా ఉండడం జరిగింది. అంటే భారతదేశం అనేది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మీథేన్ను ఉద్గారించడం జరుగుతుంది. 2020లో సుమారు 31 మిలియన్ టన్నుల ఉద్గారాలు విడుదల చేయడం జరిగింది. ఓకే, 2020లో భారతదేశంలోనే కేవలం 31 మిలియన్ టన్నుల ఉద్గారాలు అనేది విడుదల చేయడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అబ్జర్వ్ చేస్తే సుమారు 9% భారతదేశం నుంచే ఈ మీథేన్ అనేది ఉద్గారణ చేయడం జరుగుతుంది. మీథేన్ ఉద్గారణ అనేది భారతదేశం నుంచి 9% ఉండడం జరిగింది. భారతదేశం అనేది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మీథేన్ ఉద్గారిణిగా నిలవడం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే మీథేన్ అనేది 12 సంవత్సరాల పాటు ఈ వాతావరణంలో ఉండడం జరుగుతుంది. మీథేన్కు 12 సంవత్సరాల పాటు లైఫ్ స్పాన్ అనేది ఉండడం జరిగింది. భారతదేశంలో మీథేన్ అనేది అధికంగా పంట అవశేషాల ద్వారా విడుదలవడం జరుగుతుంది. ఓకే, స్టబ్బుల్ బర్నింగ్ ద్వారా మీథేన్ అనేది భారతదేశంలో అధికంగా విడుదలవుతుందని ఈ రిపోర్ట్లో హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే ఈ గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్ను ఏ సంస్థ వాళ్ళు రూపొందించడం జరిగింది అంటే యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ మరియు క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయిలేషన్ వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ GI ట్యాగ్స్ని అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్గా కూడా ఈ GI ట్యాగ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఆల్రెడీగా మనము గుజరాత్కు చెందిన అంబాజీ మార్బుల్ గురించి మరియు సిక్కింకు చెందిన 2 వాయిద్య పరికరాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. తాజాగా ఈ 2 ఇష్యూస్ను కూడా రీసెంట్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ 2 కూడా తాజాగా GI ట్యాగ్ హోదాను పొందడం జరిగింది. ఇప్పుడు మీరట్ బ్యూగల్ అనేది GI ట్యాగ్ హోదాను పొందడం జరిగింది. ముఖ్యంగా ఈ మీరట్ బ్యూగల్ అనేది సైన్యం, పారామిలిటరీ, పోలీస్ కవాతులు మరియు వేడుకల్లో ఉపయోగించే ఒక ఇత్తడి గాలి వాయిద్యం. ఇది ఒక పరికరం. దీన్ని అధికంగా పారామిలిటరీ సైన్యం వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది. దీని యొక్క నేమ్ ఏమిటి అంటే మీరట్ బ్యూగల్. ఇది 19వ శతాబ్దం చివరి నుండి మీరట్లో చేతితో తయారు చేయడం జరుగుతుంది. ఓకే, దీన్ని మీరట్లో చేతితోనే ఈ బ్యూగల్ను తయారు చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య లక్షణాలను మనం అబ్జర్వ్ చేస్తే హ్యాండ్ క్రాఫ్ట్, అధిక నాణ్యత ఇత్తడి, మన్నిక మరియు టోనల్ ఖచ్చితత్వంతో ఇది కూడి ఉండడం జరిగింది. దీన్ని ఎక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుంది అంటే మీరట్లోని చేతితో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. తాజాగా మీరట్కు చెందిన ఈ మీరట్ బ్యూగల్ అనేది GI ట్యాగ్ హోదాను పొందడం
జరిగింది. ఇక్కడ పర్టికులర్గా జిఐ ట్యాగ్ గురించి అబ్జర్వ్ చేస్తే భౌగోళికంగా ఒక ప్రాంతానికి చెందిన ప్రత్యేక ఉత్పత్తులకు ఇచ్చే చట్టపరమైన గుర్తింపు. ఏ చట్టం పరంగా దీనికి గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999లో తీసుకొచ్చిన ఈ జిఐ యాక్ట్ ద్వారా ఈ జిఐ ట్యాగ్ గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యాక్ట్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగింది అంటే 2003 నుంచి ఈ యాక్ట్ అనేది అమల్లోకి రావడం జరిగింది. దీని యొక్క రిజిస్ట్రీ బాధ్యతలు అనేది చెన్నైకి చెందిన జిఐ రిజిస్ట్రీ అనేది దీని యొక్క రిజిస్ట్రీ బాధ్యతలు అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏ యాక్ట్ ద్వారా ఈ జిఐ ప్రొడక్ట్స్ కు రక్షణ కల్పించడం జరుగుతుంది అంటే జిఐ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999 కింద దీనికి రక్షణ అనేది కల్పించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే ప్రాంతీయ సాంప్రదాయ ఉత్పత్తులను రక్షించడం, నకిలీలను నివారించడం. అంటే ఈ ఉత్పత్తి పేర్లు చెప్పి వివిధ ప్రాంతాల్లో నకిలీ వస్తువుల్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఈ జిఐ ట్యాగ్ హోదా వల్ల ఈ నకిలీలను నివారించడం జరుగుతుంది. పర్టికులర్గా ఆ డొమెస్టిక్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి జీవనోపాధి, మార్కెట్ విలువ, గ్లోబల్ గుర్తింపు అనేది పెంచడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే తాజాగా ఏ వస్తువుకు జిఐ ట్యాగ్ హోదాను ఇవ్వడం జరిగింది అంటే మేరట్ బ్యూగల్కు జిఐ ట్యాగ్ హోదాను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ వాల్కనోస్ అబ్జర్వ్ చేస్తే తాజాగా ఇండోనేషియాలో ఉన్న సెమెరు అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం చెందడం జరిగింది. ఓకే, ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉన్న సెమెరు అగ్నిపర్వతం అనేది తాజాగా బద్దలై భారీగా బూడిద మరియు గ్యాస్ను ఆకాశంలోకి విసరడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సెమెరు అగ్నిపర్వతం అనేది ఏ ప్రాంతంలో ఉండడం జరిగింది అంటే ఇండోనేషియాలోని ఉండడం జరిగింది. ఓకే, ఇండోనేషియాలో ఈ సెమెరు అగ్నిపర్వతం అనేది ఉండడం జరిగింది. తాజాగా ఈ అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం చెందడం జరిగింది. ఇది పర్టికులర్గా తూర్పు జావా, ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రాంతంలో ఈ సెమెరు అగ్నిపర్వతం అనేది ఉండడం జరిగింది. మనం అబ్జర్వ్ చేస్తే ఇండోనేషియా అనేది రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉండడం జరిగింది. ఈ ఇండోనేషియా అనేది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉండడం జరిగింది. అందువల్ల ఈ ప్రాంతాల్లో ఉన్న అగ్ని పర్వతాలు అనేవి తరచుగా కూడా విస్ఫోటనం చెందడం జరుగుతుంది. రీసెంట్ గా అబ్జర్వ్ చేస్తే మౌంట్ లేవోటోబి లకిలకి మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇండోనేషియాలోనే ఉన్న ఈ మౌంట్ లేవోటోబి లకిలకి అనేది తాజాగా విస్ఫోటనం చెందడం జరిగింది. అలాగే యుఎస్ఏలో ఉన్న కిలాయి అగ్నిపర్వతం అనేది కూడా విస్ఫోటనం చెందడం జరిగింది. రష్యాలోని కమచట్కా అగ్నిపర్వతం మరియు జపాన్లో ఉన్న సకురాజమ అగ్నిపర్వతం అనేది రీసెంట్గా ఈ 2 monthsలో ఈ అగ్నిపర్వతాలన్నీ కూడా విస్ఫోటనం చెందడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ అగ్నిపర్వతం అనేది ఏ ప్రాంతంలో ఉంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ సెమెరు అగ్నిపర్వతం అనేది జావా ఇండోనేషియాలో ఉండడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా యాక్టర్ అయిన లియోనార్డో డికాప్రియాకు డెజర్ట్ పామ్ అచీవ్మెంట్ అవార్డును లభించడం జరిగింది. ఓకే, డెజర్ట్ పామ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే లియోనార్డో డికాప్రియా గారు ఈ డెజర్ట్ పామ్ అచీవ్మెంట్ అవార్డును 2025 గాను గెలుచుకోవడం జరిగింది. పామ్ స్ప్రింగ్ ఫిలిం ఫెస్టివల్ అనేది తాజాగా నిర్వహించడం జరిగింది. ఈ పామ్ స్ప్రింగ్ ఫిలిం ఫెస్టివల్లో ఈ డెజర్ట్ పామ్ అచీవ్మెంట్ అవార్డును బహుకరించడం జరిగింది. 2025 గాను ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే లియోనార్డో డికాప్రియా గారు ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఇతను హాలీవుడ్లో వివిధ రకాలైన చిత్రాలను నటించడం జరిగింది. తాజాగా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రంలో ఇతను చేసిన పెర్ఫార్మెన్స్ గాను ఈ డెజర్ట్ పామ్ అచీవ్మెంట్ అవార్డు అనేది 2025 గాను లభించడం జరిగింది. ఓకే, ఈ డెజర్ట్ పామ్ అచీవ్మెంట్ అవార్డుని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే లియోనార్డో డికాప్రియా గారు గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఈవెంట్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఫీఫా ప్రపంచ కప్లో అర్హత సాధించిన అతి చిన్న దేశంగా కురాకో దేశం అనేది నిలవడం జరిగింది. ఓకే, ఫీఫా ప్రపంచ కప్లో అర్హత సాధించిన అతి చిన్న దేశంగా ఏ దేశం నిలవడం జరిగింది అంటే కురాకో దేశం అనేది నిలవడం జరిగింది. ఈ కురాకో దేశం అనేది కరేబియన్ ద్వీపంలో ఉండడం జరిగింది. కరేబియన్ ద్వీపంలో అతి చిన్న దేశంగా ఈ కురాకో దేశం అనేది ఉండడం జరిగింది. ఇందులో కేవలం 1,50,000 జనాభా మాత్రమే ఉండడం జరిగింది. ఈ ద్వీపంలో కేవలం 1,50,000 జనాభా మాత్రమే ఉండడం జరిగింది. తాజాగా ఈ కురాకో అనేది ఫీఫా ప్రపంచ కప్లో అర్హతకు సాధించడం జరిగింది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్కు అర్హత సాధించిన అతి చిన్న దేశంగా కురాకో అనేది నిలవడం జరిగింది. తాజాగా జమైకాతో జరిగిన మ్యాచ్లో డ్రాగా ముగియడంతో ఈ కురాకో అనేది ఈ ప్రపంచ కప్కు అర్హత సాధించడం జరిగింది. ఈ కురాకోలో కేవలం 1,56,000 జనాభా మాత్రమే
ఉండడం జరిగింది. ఈ ఫీఫా వరల్డ్ కప్ ఎప్పుడు జరగబోతుంది అంటే 2026లో ఈ ఫీఫా వరల్డ్ కప్ అనేది జరగబోతుంది. టోటల్గా 48 జట్లతో ఈ వరల్డ్ కప్ను నిర్వహించడం జరుగుతుంది. ఏ దేశాలు ఈ ఫీఫా వరల్డ్ కప్ ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే యుఎస్ఏ, కెనడా, మెక్సికో. యుఎస్ఏ, కెనడా, మెక్సికో ఈ 3 దేశాలు సంయుక్తంగా ఈ ఫీఫా వరల్డ్ కప్ను ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు జరగబోతుంది అంటే 2026లో ఈ ఫీఫా వరల్డ్ కప్ జరగబోతుంది. తాజాగా ఫీఫా ప్రపంచ కప్పులో అర్హత సాధించిన అతి చిన్న దేశంగా కురాకా అనేది నిలవడం జరిగింది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి తాజాగా రోజర్ ఫెదరర్ గారు చేరడం జరిగింది. ఓకే, తాజాగా రోజర్ ఫెదరర్ గారు ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి చేరడం జరిగింది. రిటైర్డ్ టెన్నిస్ దిగ్గజమైన రోజర్ ఫెడరర్ను ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చుతున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు రోజర్ ఫెడరర్ గారు 20 గ్రాండ్ స్లామ్స్ ను గెలుచుకోవడం జరిగింది. ఓకే, 20 గ్రాండ్ స్లామ్ గెలిచిన తొలి పురుష ఆటగాడిగా చరిత్ర కూడా ఇతను సృష్టించడం జరిగింది. ఇతని కెరియర్ లో టోటల్ గా 103 టైటిల్స్ ను గెలుచుకోవడం జరిగింది. ఇతను అరౌండ్ 310 రోజులు వరల్డ్ నెంబర్ 1 పొజిషన్ లో ఉండడం జరిగింది. 2004 నుంచి 2008 మధ్య అరౌండ్ 310 వీక్స్ నెంబర్ 1 పొజిషన్లో ఉండడం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1954లో ఈ ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ను స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే చారిత్రాత్మకంగా ముఖ్యమైన టెన్నిస్ ఆటగాళ్లను ఈ సంస్థ అనేది గౌరవించడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండడం జరిగింది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉండడం జరిగింది. తాజాగా ఈ ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఎవరిని చేర్చడం జరిగింది అంటే రిటైర్డ్ టెన్నిస్ దిగ్గజమైన రోజర్ ఫెదరర్ గారు, స్విట్జర్లాండ్కి చెందిన రోజర్ ఫెదరర్ గారిని చేర్చడం జరిగింది. నెక్స్ట్, 2025 ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో భారతదేశం తాజాగా 9 స్వర్ణాలను గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఈ ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ అనేవి భారతదేశంలోనే జరుగుతున్నాయి. పర్టికులర్గా ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ బాక్సింగ్ కప్ ఫైనల్స్ను నిర్వహించడం జరిగింది. ఈ ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో భారతదేశం అనేది టోటల్గా 9 స్వర్ణాలను గెలుచుకోవడం జరిగింది. అందులో 9 స్వర్ణాల్లో 7 స్వర్ణాలను మహిళలు గెలుచుకోగా 2 స్వర్ణాలు పురుషులు గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఈ టోటల్ 9 స్వర్ణాల్లో అధికంగా మహిళలు 7 స్వర్ణాలను గెలుచుకోవడం జరిగింది. మహిళా విభాగంలో మనం అబ్జర్వ్ చేస్తే తెలుగు పర్సన్ అయిన నిఖిత్ జరీన్ గారు 51 కేజీ విభాగంలో స్వర్ణాన్ని గెలుచుకోవడం జరిగింది. ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి ఇక్కడ గోల్డ్ మెడల్ను గెలుచుకోవడం జరిగింది. నిఖిత్ జరీన్ గారు 51 కేజీల విభాగంలో ఇక్కడ గోల్డ్ మెడల్ను గెలుచుకోవడం జరిగింది. జైస్మిన్ లంబోరియా 57 కేజీల విభాగంలో, పర్వీన్ హూడా 60 కేజీల విభాగంలో, అరుంధతి చౌదరి 70 కేజీల విభాగంలో, ప్రీతి పవర్ 54 కేజీల విభాగంలో, మీనాక్షి హూడా 48 కేజీల విభాగంలో, నుపూర్ షియారాట్ 80 కేజీల విభాగంలో ఇక్కడ గోల్డ్ మెడల్స్ను గెలుచుకోవడం జరిగింది. టోటల్గా 9 గోల్డ్ మెడల్స్లో 7 గోల్డ్ మెడల్స్ను ఇక్కడ మహిళలు గెలుచుకోవడం జరిగింది. 2 స్వర్ణాలను సచిన్ మరియు హితేష్ గెలుచుకోవడం జరిగింది. 60 కేజీల విభాగంలో సచిన్, 70 కేజీల విభాగంలో హితేష్ ఇక్కడ గోల్డ్ మెడల్స్ను గెలుచుకోవడం జరిగింది. టోటల్గా 4 రజతాలను ఈ ఫైనల్స్లో భారతదేశం అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో 2025 ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అంటే భారతదేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా ఉత్తరప్రదేశ్లో గ్రేటర్ నోయిడాలో ఈ ఈవెంట్స్ను నిర్వహించడం జరిగింది. ఈ ఫైనల్స్లో భారతదేశం అనేది టోటల్గా 9 స్వర్ణాలను గెలుచుకోవడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ను కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.